రిలీఫ్ వచ్చేస్తుంది లేదా పెద్ద రిలీఫ్ కాదన్నా కొసరు రిలీఫ్ వస్తుందని ఏమన్నా అనుకుంటున్నారా? అదేనండి, ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి ఈ ప్రయారిటీ ఉన్న సెక్టర్కి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. మెయిన్ అర్బన్ ఏరియాలో వాళ్ళ వ్యాపార వర్గాలు కానీ లేదా కొంచెం ఉన్నత వర్గాలు కానీ కొద్దిగా దర్జా వర్గాలు మెయిన్ ప్రిఫరెన్స్ కాబట్టి వాళ్ళు దాని మీద మోర్ ఫోకస్ ఉన్నారు. ఇప్పుడు రెండోది వచ్చేకి అసలు సర్వే కూడా సరిగా చేయట్లేదు, స్టడీ చేయట్లేదు. ఇప్పుడు మనందరం కూడా మాట్లాడుతున్నాం రైతు పెట్టి కూడా 6,000 9,000 వేస్తారు, అది ఓవర్ అంటున్నాం. అసలు మనం దాని మీదే చర్చ చేయాలంటున్నాను. ఇది రైతు పెట్టి కూడా 6,000 9,000 అనేది మనకున్న మొత్తం బడ్జెట్ లో దానికి వెళ్ళిపోతా ఉంటుంది. అంటే అది అన్ప్రొడక్టివ్. ఎందుకంటే ఒక రైతుకి పండించే రైతుకి కౌలు రైతు లేదా నార్మల్ రైతు అయినా ఆయనకు వచ్చేది 10,000 అంట. 10,000 వల్ల రైతు లాభసాడికి రాడు. ఆయన కావాల్సింది ప్రభుత్వం చేయాల్సిన విధానం ఏదైనా ఉందంటే ఆయన పండించిన పంట ఫ్రీగా అమ్ముకునే విధానం. నేను ఎక్స్పోర్ట్ అయినా చేసుకుంటాను. ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ప్రైస్ ఏదన్నా ఫిక్స్ చేయొచ్చు. మార్కెట్ డిమాండ్ సప్లై ఫ్యాక్టర్ ప్రకారం ప్రైసింగ్ మెకానిజం ఉంటుంది. అది రైతుకి ఇవ్వండి. లేదు కంట్రోల్ చేస్తాం లేదా రెగ్యులేట్ చేస్తాం, ఫుడ్ ఈ తాలూకా ధరలు పెరగకూడదు అన్నప్పుడు ఎంఎస్పీ ఇవ్వండి, స్వామినాథన్ కమిటీ ప్రకారం. సో మద్దతు ధర ఇవ్వండి. ఇవి రెండు ఇవ్వకుండా కంట్రోల్ చేస్తాం, మద్దతు ధర ఇవ్వండి, కంట్రోల్ చేస్తాం, మద్దతు ధర ఇవ్వనప్పుడు రైతుకి నిత్యం ఇదే అన్యాయం జరుగుతా ఉంది. సో నీకు ఈ రెండిట్లో ఏదైనా రెండోది స్వామినాథన్ కమిటీ తాలూకా ఏదైతే ఉందో నిమ్ముకొచ్చినాం దాని మీద ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఏంటి? గ్రామీణ ఉపాధి సపోజ్ ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంట్ సో భూమి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి భూమి ఇవ్వచ్చు కదా. అక్కడ భూమి ఇస్తే వాళ్ళకి లోన్లీ ఫెసిలిటీస్ అన్ని వస్తాయి కదా. ఇవేమీ లేకుండా వ్యవసాయం రాను దివాలా తీసే పరిస్థితి. నేను గ్రామ ప్రాంతాల్లో ఉన్నాను. ఇంచుమించు 90% రైతు మైగ్రేట్ అయిపోయారు. రైతు పిల్లలు ఎవరు వ్యవసాయం రావట్లేదు. ఇప్పుడు రెండో లేయర్ ఎవరంటే ఆ రైతుల మీద ఆధారపడ్డ వర్గాలు, ముఖ్యంగా ఎవరైతే రైతు కూలీలు చేసే వాళ్ళు ఉన్నారో ఆ వర్గాలు ఇప్పుడు నెక్కెత్తుకున్నారు వ్యవసాయం. ఆ వర్గాలు ఎత్తుకోవడం, వాళ్ళకి భూములు లేకపోవడం, కౌలు పే చేసి ఇవ్వడం, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చి ఏ రూపాయి కూడా మిందా చెప్తున్నారు. మళ్ళీ ఎరువుల మీద సబ్సిడీ కూడా అకౌంట్లు వేస్తాం. ఇంకా అది కూడా ఎరువుల మీద సబ్సిడీ కూడా అకౌంట్లు వేసేసిన ప్రాసెస్ అంటే ఆ ఓనర్లు ల్యాండ్ ఓనర్లకు వెళ్ళిపోతే నిజంగా రైతు వేసే వాళ్ళకి మళ్ళీ ఎరువుల రేట్ కూడా పెరిగే పరిస్థితి. అంటే రూట్ లెవెల్ లో చెక్ చేసి మనం ఇచ్చే బెనిఫిట్ ఆ సెక్టార్కి వెళ్తుందా, ఆ సెక్టార్కి వెళ్తుంటే ఆ సెక్టార్ అభివృద్ధి జరుగుతుందా, ఈ ఎక్సర్సైజ్ ఇట్లా నిత్యం దేశంలో రాష్ట్రాల్లో జరుగుతా ఉంది. ఏం చేస్తే గెలుస్తాం, ఏం చేస్తే గెలుస్తాం, ఎలా జనాలు గొర్రెలు చేస్తే గెలుస్తాం, ఇదే జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీని తాలూకా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అభివృద్ధి అంటే మెయిన్ సమగ్ర అభివృద్ధి చెప్పాలంటే అన్ని రంగాల అభివృద్ధి. దేశం ఇప్పుడు కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ రివైవ్ అవ్వాలి, లాభసాటి అవ్వాలి, యువతని అగ్రికల్చర్ వైపు మళ్లించాలి. అగ్రికల్చర్ బాగుంటే దాని మీద ఆధారపడే మిగతా వర్గాలు, దాని మీద ఆధారపడే అన్ని కులాలు కూడా, బీసీ కులాలు కానీ అన్ని కులాలు కూడా. మహేశ్వర గారు అదే అంటే ఇంత షార్ట్ స్పాన్ లో రేపు ఓటాన్ అకౌంట్ లో వాళ్ళు ఏదైనా చెప్పదలుచుకున్న ఇంత షార్ట్ స్పాన్ లో అమలు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న మెకానిజం ఏంటని అడుగుతున్నాను నేను అనేది అదే. వాళ్ళు దీని మీద రేపు నేను అనేది ఆశ్రయం దీనికి మేము ఇచ్చాం, దీని తాలూకా దేని ఇంపాక్ట్ ఎంత ఉందనేది అట్లీస్ట్ ఈసారి సర్వే చేయనట్టుందా. నేను ఎకనామిక్ సర్వే ప్రాసెస్ లో వాళ్ళు మేబీ పాలసీ తీసుకోకపోయినా వాళ్ళు ఇప్పుడు చెప్పేది 6,000 9,000 చేయటం, 6,000 9,000 చేయటం అనేది రాజకీయ పద్ధతిగానే చూస్తాను. ఈ స్పాట్ ప్లాన్ లో వాళ్ళు ఏం చేయలేరు. నేనంటే దీని మీద చర్చ జరగాలంటారు దేశంలో. దీని మీద చర్చ జరగాలి. పెట్టే ప్రతి రూపాయి కూడా పారామీటర్ పెట్టుకొని దాని పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. మనం అగ్రికల్చర్ రూపాయి పెడుతున్నాం అంటే అగ్రికల్చర్ గ్రో అవుతుందా లేదా, ఈ యాంగిల్లో ఎక్కడా చర్చ జరగట్లేదు, ఎక్కడ అవ్వట్లేదు. కాబట్టి అలా అవ్వాలని నేను చెప్తున్నాను. అది కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పారామీటర్స్ అన్ని తీసుకొని వాటికి ఏవైతే మెరుగుడు ఉంటుందో అది డిస్కస్ చేసి ఈ టైంలో మనం ఏమి పాలసీ డెసిషన్ తీసుకోకపోయినా అట్లీస్ట్ ఆ వైపు ఉన్నామనేది ప్రభుత్వం ఇండికేషన్ ఇవ్వాలని నా అభిప్రాయం. రైట్. నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు గారు, సరే మనం మార్కెట్స్ దగ్గరకు వద్దాం. ఇప్పటిదాకా రూరల్ ఎకానమీ, అగ్రికల్చర్ ఇవన్నీ మాట్లాడు. మార్కెట్స్ ఎలా ఉండబోతుంది?
ఈ ఓట్ ఆన్ అకౌంట్ ఇంపాక్ట్ ఏమన్నా మార్కెట్ మీద ఉండే అవకాశం ఉందా? యా, డెఫినెట్ గా. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేసినా సరే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే బాగా కాన్సన్ట్రేషన్ చేసింది ఎప్పుడు చేసినా సరే. కానీ బేస్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ ఇస్ ద బేస్. యాక్చువల్గా ఏదైతే అగ్రికల్చర్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో ఇప్పటి వరకు లాస్ట్ టైం కూడా 1,25,000 సబ్మిషన్ సార్. ఇప్పుడు సార్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేస్తుంది అంటారు. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్? రోడ్లు అంటారా? అవి పీపీఏ ప్రాజెక్ట్లే కదా? కాదు, అదే చెప్తాను. యాక్చువల్ గా దాని యొక్క డిఫెక్ట్ కూడా ఏంటంటే అర్బన్ ఏరియాస్ మీదే కాన్సన్ట్రేషన్. ఇందా పాపారావు గారు మీరు కూడా టచ్ చేసిన పాయింట్ ఏంటంటే అర్బన్ ఏరియాస్ నే కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు సార్ అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తుంది చెప్పండి. పీపీఏ ప్రాజెక్ట్లే కదా? రైతు మీదే ఆర్థిక వ్యవస్థ అంతా డిపెండ్ అయి ఉన్నది. దానికి కేటాయింపు తక్కువ అవుతుంది అన్నది మన యొక్క డిస్కషన్ అంతా కూడా. ఎందుకంటే రైతుకి సప్లై ఏదైతే ఎరువులు సప్లై చేస్తారో ఎరువుల కంపెనీలు ఎరువులు వ్యాపారస్తులందరూ బాగుంటారు. ట్రాక్టర్ అమ్మేవాడు ట్రాక్టర్ కంపెనీస్ బాగుంటాయి. అందులో ఆయిల్ పోస్తారు, ఆయిల్ కంపెనీస్ కూడా బాగుంటాయి. దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకునే ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా బాగుంటాయి. రైతే నష్టపోతున్నాడు పూర్తిగా. ఆ రైతుని గ్రామీణ వ్యవస్థని ఆదుకునే బడ్జెట్ రావాలన్నదే ప్రపోజల్స్ ఈ సంవత్సరం అన్ని పంపించినవి కూడా, అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా కాన్సన్ట్రేషన్. మనం కూడా గవర్నమెంట్ పంపించిన ప్రపోజల్స్ కానీ మన యొక్క అడ్వైస్ కానీ ఏంటంటే ఏదైతే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, రూరల్ డెవలప్మెంట్ లో భాగంగానే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా రూరల్ లో ఎక్కువైతే ఉన్నదో వాళ్ళకి పర్చేజింగ్ కెపాసిటీ ఏదైతే 4% నుంచి అగ్రికల్చర్ 2%, 1.8% కి ఈ ఇయర్ పడిపోయింది. కాబట్టి మనం అగ్రికల్చర్ బేస్ లో మనం డెవలప్మెంట్ అవ్వాలన్నదే మనం చెప్పే సూచనలు కూడా అన్ని కూడా. అదేవిధంగా అగ్రికల్చర్ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే కేటాయించిన బడ్జెట్ లో 60,000 crores అంతా కూడా ఉన్న 50% అబోవ్ వాళ్ళు ఇచ్చే పిఎం దానికి 6,000 రూపీస్ ఏదైతే చేస్తారో దానికి వెళ్ళిపోతుంది.